కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ప్రజల కోసం వచ్చిన ఒక దేవుడు అండి. మనం పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగా పూజించాలి. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవ్వరు కూడా అలాంటి వారు లేరు. జగన్ లేరు, బొంగు లేరండి. ఇప్పుడు అంతా పవన్ మ్యాన్యా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ పరిపాలన ఒక శివాజీ మహారాజ్ పరిపాలన లాగా ఉండదు. ఎట్లున్నది అంటే ఒక్కొక్కరు ప్రజల దగ్గరికి పోయి ఏమైంది అబ్బా ఏం కావాలి అని అడిగి తీర్చే ఒక ఊర్లకు రోడ్లు లేకుంటే రోడ్లు నేను ఏపిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుంది. ఏజెన్సీలో మంచి రోడ్లు వేస్తున్నాడు. అన్న క్యాంటీన్లోనేమో డొక్క శాతం మంచి కార్యక్రమం నిలబెట్టాడు. ఆయన సూపర్ నెంబర్ 1 ఆయన చాలా మంచిగా చేస్తుండ్రు. చాలా మంది కూడా అన్నం పెట్టి పేరు కూడా డొక్క సీతమ్మ రాజమండ్రిలో ఉన్న ఆవిడ ఆ పేరు పెట్టేసి చాలా మంది గౌరవిస్తున్నమాట. ఆయన నెంబర్ 1 పొలిటికల్ లీడర్, నెంబర్ 1 హీరో. ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారి పాలన చూసుకుంటే అన్స్టాపబుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఆయన సినిమాల్లో కన్నా రియల్ లైఫ్లోనే బాగా చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే షిప్లో బియ్యం తీసుకెళ్తున్నారు, దాన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే కొంచెం అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం, అలాంటి విషయాలు బాగా నచ్చినాయి. బికాజ్ ఆఫ్ ప్రతిపక్షం గట్టిగా ఉంటే వీళ్ళైనా ప్రశ్నిస్తారు. అది ప్రతిపక్షం లేదు కదా, ఇంకా వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు చెప్పండి. సో పవర్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేసేది చేసుకుంటూ వస్తున్నారు. సో రాష్ట్రానికి అయితే బడ్జెట్ లేదు, అమరావతి డెవలప్ చేయాలి, పోలవరాన్ని కట్టాలి. సో ఇంకా వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. సో నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు ఏంటి? ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. 100% ఆయన నిలబెడతారని చెప్పి అనుకుంటున్నాం. ఓన్లీ 1 year అయింది కదా, 1 yearలోనే మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇంకో 2-3 years దాటాక సో వీ కెన్ జడ్జ్. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. ఎలా చెప్తున్నారు మీరు? 100% పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అతను నిత్యం ప్రజల గురించి పనిచేసే మనిషి కాబట్టి ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుండి అనేక నిధులు తేవడంలో సఫలమయ్యారు. సో 100% ఇంత గడిచిన కొద్ది కాలంలోనే ఇంత డెవలప్మెంట్ జరిగింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది చేసినా చేయలేదని కొంతమంది అంటున్నారు కదా కళ్యాణ్ గారిని, ఏమంటావు? కుక్కలు ఎప్పుడు మురుగుతూనే ఉంటాయండి. దానికోసం పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏం తగ్గిపోదు. ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతున్నంత మాత్రాన ఏనుగు స్థాయి తగ్గిపోదు. అలాంటి వాళ్ళు మురుగుతూనే ఉంటారు. వాళ్ళ స్థానం ఎక్కడో అది అక్కడే ఉంటుంది. సో ఎవరు ఎన్ని చెప్పినా కూడా యావత్ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారే హీజ్ ఎ రియల్ హీరో. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందంటే ఒక శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఎంత పుష్కలంగా మంచిగా చేసిండో అట్లా అనిపిస్తున్నది నాకైతే. చాలా మంచిగా చేస్తున్నాడు ఆయన. సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు మన పండుగలు పబ్బాలు పాటిస్తూ ఉన్నాడు. మీరు పాటించండి అని చెప్తున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రజలతోటి సమస్యలు అడుగుతున్నాడు, తీరుస్తున్నాడు. బాబా ఇటువంటి డిప్యూటీ సీఎం ఇంతకుముందు ఎందుకు లేడా అన్నట్టు పరిపాలన చేస్తున్నాడు ఈయన. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? ప్రజల నమ్మకం అయితే నిలబెట్టలేదు. ఏం నిలబెట్టలేదు తెలుసా? సీఎం కావాలనుకున్న మనిషి డిప్యూటీ సీఎం అయినందుకు వాళ్ళకి చాలా బాధగా ఉన్నది నిజం. కాకపోతే డిప్యూటీ సీఎం అయినా పర్లేదు, మా కోసం వచ్చి మా కష్టాలు తీర్చే దేవునిలాగా మా పక్కనే తిరుగుతున్నాడంటే అది మాకు చాలా గర్వకారణం అని ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సీఎం అవుతారు కళ్యాణ్ గారు? పక్క అవుతారు. సింగిల్గా పోటీ చేస్తే ఇప్పుడే అవుతుండే సీఎం. కాకపోతే ఏంటంటే పెద్దల మాట సద్ది మూట కాబట్టి అందరితో కూడి అందరిలా ఉన్నాడు, అందరి వాడిలా ఉన్నాడు.